అందరికీ నమస్కారం. ఈరోజు నేను నాచారం డిపిఎస్ స్కూల్‌కి రావడం జరిగింది. నాచారం డిపిఎస్ స్కూల్ చైర్మన్, అలాగే పల్లవి స్కూల్స్ ఫౌండర్ మల్కా కొమరయ్య గారు జీవిత చరిత్ర గురించి తెలుసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. మరి వారి గురించి వారిని అడిగి తెలుసుకుందానండి. సార్ నమస్కారం అండి. మీ ఇంటర్వ్యూ చేయాలి అని అనుకున్నప్పుడు మీ గురించి జనరల్‌గా గెస్ట్ గురించి మేము తెలుసుకోవడానికి నెట్‌లో అంతా వెతుకుతాం. వెతికినప్పుడు నాకు అనిపించింది ఎంత కష్టపడి చదువుకున్నారు. ఈరోజు ఇంత ఎడ్యుకేషనల్ సొసైటీస్ ఇంత స్థాపించడానికి ఎంత కష్టపడ్డారో అనిపించింది. సో, మీ జర్నీ తీసుకోవడం నిజంగా మా అందరి అదృష్టంగా భావిస్తున్నాను. రైట్. ఒక్కసారి మీ నేటివ్ ప్లేస్ అండ్ మీ ఫ్యామిలీ గురించి మాకు చెప్తారా సార్? మిలిటరీ ప్లేస్ కరీంనగర్ డిస్ట్రిక్ట్లో పెద్దపల్లిలో అడ్జసెంట్ విలేజ్ బందంపల్లి అని మంతిని రామగుండం డైవర్షన్లో ఉంటుంది. వెరీ స్మాల్ విలేజ్ అండ్ అటాచ్ టు పెద్దపల్లి. మా విలేజ్లో స్కూల్ ఒకటే చిన్న బిల్డింగ్ ఉంది. క్లాస్ 3 వరకు ఒక టీచరే ఉండేది. బట్ మేము అగ్రికల్చర్ ఫ్యామిలీ. పొద్దున్న అగ్రికల్చర్కి పోయి 5 o'clock అగ్రికల్చర్ పోయి మళ్ళీ వచ్చి స్కూల్కి వెళ్ళి మళ్ళీ 4 o'clock 4:30కి వచ్చి మళ్ళీ అగ్రికల్చర్ వర్క్ పోయి మళ్ళీ నైటు రాత్రి చదువుకునేవాడిని. రాత్రి 9 to 12 అట్లా. అప్పుడు మా విలేజ్లో ఎలక్ట్రిసిటీ కూడా లేదు. అప్పుడు ఈ లాంతర్ కానీ లేకుంటే ఇవి కిరసనాల బుడ్డిలు వాటితో చదువుకునేది. చదువుకుని నేను 3rd class ఉన్నప్పుడే మా ఫాదరు చనిపోయారు. అయ్యో! అయితే అప్పుడు ఇక మళ్ళీ కొన్ని రోజులు స్కూల్ ఒక 6 months బంద్ చేసి మళ్ళీ 4th మేము మా పక్కకు అప్పన్నపేట అని ఒక 4 kilometers ఉంటుంది. అయితే అక్కడికి వెళ్ళేవాడిని. అక్కడికి వెళ్ళి మళ్ళీ సేమ్ రొటీన్. పొద్దున అగ్రికల్చర్ వర్క్ పోవాలి, మళ్ళీ స్కూల్కు నడుచుకుంటూనే వెళ్ళిపోవాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ అగ్రికల్చర్ వర్క్ వెళ్ళాలి, రాత్రి చదువుకోవాలి. మళ్ళీ హాలిడేస్లో కూడా అగ్రికల్చర్ పోతూ వీలైతే బుక్స్ తీసుకుపోయేవాళ్ళని, కానీ చదువుడు వీలుగా పోయేది ఏదో పని మీద. మళ్ళీ మ్యాక్సిమం నైటే చదువుకునేవాడిని. అయితే అట్లా 7th వరకు వెళ్ళాము. 7th ఎండ్లో 8th classలో మా విలేజ్, అప్పుడు విలేజ్లో మా రెడ్డిస్ వీళ్ళు ఉంటారు, మన ల్యాండ్ లార్డ్స్. వాళ్ళు మా బ్రదర్కి ఏమి కాన్సెప్ట్ ఇచ్చారంటే, చదువుకుంటే జాబ్స్ లేవు, దాని బదులు ఏదో స్మాల్ ఉద్యోగం పెట్టుకుంటే, బిజినెస్ పెట్టుకుంటే బెటరు అని సజెషన్. అప్పుడు ఏ బిజినెస్ అంటే ఈ షీపింగ్ బిజినెస్, అంటే గొర్రెలు పెంపకం అనేది ఒక ఐడియా వచ్చింది. ఆ కాన్సెప్ట్లో అది ఎట్లా కొనాలి ఏమన్నది అప్పుడు ఒంగోలు పోయి కొనుక్కరావాలి. ఒక రౌండ్ కొట్టారు. అంతలో కూడా 3 months మాత్రమే నేను అగ్రికల్చర్ ఫామ్ వర్క్ చేసుకుంటూ ఉన్నా. ఫైనల్గా మా హెడ్ మాస్టర్ సూర్యరావు అని ఉండే. ఆయన ఒకరోజు ఫైనల్గా సైకిల్ వేసుకొని మా ఊరికి వచ్చాడు. వచ్చి మీ విలేజ్, మా బ్రదర్ని కూర్చొని కన్విన్స్ చేశాడు, మీ విలేజ్లో 20 మంది ఉన్నారు, 20 మందిలో మీ వాడు ఒక్కడే బాగా చదువుతాడు, ఇంత నీకు సపోర్ట్, అగ్రికల్చర్ సపోర్ట్ చేస్తూ కూడా చదువుతుండు కదా, నీకేం ప్రాబ్లం, డోంట్ డూ లైక్ దిస్ అని కన్విన్స్ చేశాడు. కన్విన్స్ చేస్తే మళ్ళీ అగైన్ ఆఫ్టర్ 4 months గ్యాప్తో మళ్ళీ రీస్టార్ట్ చేశాను స్కూల్. చేసి మళ్ళీ అప్పుడు 10th వరకు అక్కడ చదివాను. మా 10thలో ప్రాబ్లం ఏమైందంటే, అప్పుడు జస్టిస్ జగన్మోహన్ రెడ్డి వైస్ ఛాన్సలర్ ఉండే 76లో ఎమర్జెన్సీ. అప్పుడు మా కరీంనగర్ డిస్ట్రిక్ట్ రిజల్ట్ ఓన్లీ 4% ఉండే, అంటే వెరీ ఫ్యూ పీపుల్ పాస్ అయ్యారు. తర్వాత గ్రేస్ మార్క్స్తో ఇంకా కొంచెం మంది పాస్ అయ్యారు. అప్పుడు మా పెద్దపల్లి నియరెస్ట్ ఇంటర్మీడియట్ కొరకు పోవాలంటే, అప్పుడు నేను పెద్దపల్లి బైపీసీలో జాయిన్ అయినా. అసలు బైపీసీ నాకు అసలు ఇష్టమైన సబ్జెక్ట్ కాకుండా, ఇష్టం లేకపోయినా జాయిన్ అయ్యారా? జాయిన్ అయ్యారు అంటే బై ఫోర్స్గా అక్కడ లేదు కాబట్టి. అందులో ఒక 2 అమ్మాయిలు ఉండే, నేను ఒక్కడిని బైపీసీలో. కామర్స్లో ఒక 3 వేరే వాళ్ళు ఉండి. అయితే నేను అట్లా ఒక 3 months చదివానంటే పోయేది వచ్చేది, మామూలుగా ఇంట్రెస్ట్ లేకుంటే చదివాను. తర్వాత మా ఫ్రెండ్ కూడా నాతో పాస్ అయిన అతను కరీంనగర్లో జాయిన్ అయ్యాడు, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో. అక్కడ ఎంపీసీ ఉంది. అయితే అతను ఒక లెటర్ రాశాడు అప్పుడు. ఆ టైంలో లెటర్ రాస్తే, నువ్వు ఇక్కడ వస్తే నీకు
ఎంపీసీ దొరుకుతుంది, నువ్వు వస్తావా అంటే అప్పుడు మా బ్రదర్ని అడిగాను, నేను పోవాలా అంటే నీ ఇష్టం అన్నాడు. అప్పుడు నేను 3 months తర్వాత వెళ్ళి జాయిన్ అయినా. అయితే అప్పుడు ఈ మ్యాథమెటిక్స్లో ఆ టైంలో జనరల్ మ్యాథ్స్, కాంపోజిట్ మ్యాథ్స్ అని ఉంటుండే. కాంపోజిట్ మ్యాథ్స్ చదివిన వాళ్ళే ఇంజనీరింగ్ పోవడానికి వీలవుతుండే. జనరల్ మ్యాథ్స్ చదివిన వాళ్ళు ఓన్లీ వేరే సబ్జెక్టులు తీసుకోవాలి. అయితే నేను కంపోజిట్, నాకు మ్యాథ్స్లో ఎక్కువ మార్క్స్ వచ్చినాయి కాబట్టి నాకు కంపోజిట్ ఇచ్చారు. అయితే నేను పోయిన 2 రోజులకే 2-3 డేస్కే పరీక్షలు, క్వార్టర్లీ ఎగ్జామ్స్ అయినాయి. క్వార్టర్లీ ఎగ్జామ్స్ అయితే నేను అప్పుడు ఆ సబ్జెక్ట్ కాస్ట్ ఇటా సైన్ టీటా మాకు ఇంట్లో జనరల్ మ్యాథ్స్లో లేని సబ్జెక్ట్ అది. దాని మీద ఎగ్జామ్ అయింది. ఎగ్జామ్ అయితే నాకు 2 మార్క్స్ వచ్చాయి, ఫెయిల్ అయినా. మిగతా సబ్జెక్టులు పాస్ అయినా, మ్యాథ్స్ ఒకటి మాత్రం ఫెయిల్ అయినా. ఫెయిల్ అయితే నా నంబర్ 26 ఉండే, లాస్ట్ నెంబర్ నాది. వీటికి అక్కడ వెంకటరెడ్డి అని లెక్చరర్ ఉండే, అని మంచి లెక్చరర్ ఉండే, బాగా ఫాస్ట్గా చెప్పేవాడు, మాకేం అర్థం కాలే. అప్పుడు నాకు 26 అని పెట్టి నిలబెట్టి, నువ్వు కొత్తగా వచ్చావా అని అడిగాడు. అంటే అవును సార్ అన్న. నీకు 2 మార్క్స్ వచ్చినాయి 2 అని కొద్దిగా ఇన్సల్ట్ చేసినట్టు చేసేసాడు. 2 అని అన్నాడు. అప్పుడు మేము ఏం చేసామంటే నేను మళ్ళీ ట్యూషన్ పోయినా. ఈ అయోధ్య రామారావు అని మా కరీంనగర్లో ఆయన ట్యూషన్ నడుపుతారు. మన ఆయన ఎంపీ సత్యనారాయణరావు అని మన ఫేమస్ పొలిటీషియన్, ఆయన మన ఓన్ బ్రదర్. అతని దగ్గర నేను మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మూడింటికి ఎగ్జామ్ మన ట్యూషన్కి వెళ్ళి ఒక 6 monthsలో పికప్ చేసుకున్నాం. మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ ఇయర్ పోయే ముందు మళ్ళీ ఒక ప్రాబ్లం. ఈ ఎస్ఎస్సిలో మంచి మార్క్స్ వచ్చి పాస్ అయిన వాళ్ళకు సింగరేణి వాళ్ళది ఒక కంపెనీ ఉంది, కోల్ కెమికల్ కాంప్లెక్స్ అని, ఈ జాబ్స్ ఇచ్చారు వాళ్ళు 10th పాస్ అయిన వాళ్ళు. అయితే మా బ్రదర్ ఏంటంటే ఎవరు చెప్పారు ఇట్లా ఇది అప్లై చేస్తే జాబ్ అంటే, నేను అప్లై చేసిన జాబ్ వచ్చేసింది. జాబ్ వస్తే జాబ్కి పోవాలా, ఇంటర్మీడియట్ కంటిన్యూ చేయాలనేది డైలమా పడ్డది. దాని గురించి ఒక 2 months వెళ్ళిపోయినాయి. ఇక్కడ 2 months క్లాసులు పోయినాయి. ఇక తర్వాత అక్కడ పోయి జాయిన్ అయ్యి తర్వాత మళ్ళీ వాపస్ వచ్చిన తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి మళ్ళీ బ్రదర్ని రిక్వెస్ట్ చేశారు, అందరూ బాబు మీ కూడా మంచిగా చదువుకుంటాడు ఇక్కడ రాని అని. అప్పుడు మళ్ళీ వాపస్ వచ్చి ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను. అయితే అప్పుడు నాకు ఎగ్జామ్స్ అప్పుడు టైఫాయిడ్ వచ్చిండే, బట్ అయినా పాస్ అయిపోయాను. పాస్ అయిన తర్వాత మళ్ళీ డైరెక్ట్ ఉస్మానియాకి వచ్చి ఇంటి దగ్గరనే ఉండి ఎంసెట్ రాసాము. కానీ ఏం ప్రిపేర్ కాలే, ఎక్కువ మామూలుగా చదువుకున్నాం. మా ఫ్రెండ్స్ అంతా ఇక్కడ సిటీకి వచ్చి ఇక్కడ అప్పుడు రావుస్ ట్యూటోరియల్, సెంట్రల్ ట్యూటోరియల్ అని ఫేమస్ ఉండే, అక్కడికి వెళ్ళి వాళ్ళు చదువుకొని రాశారు. నేను ఇంటికి వెళ్ళి వచ్చి డైరెక్ట్ రాశాను. ఫస్ట్ ఎగ్జామ్ రాస్తే అంత బాగా రాలే. మరి నా లక్ వరకు ఏమైందంటే ఆ పేపర్ లీక్ అయిందని చెప్పి ఆ ఎంసెట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ వాళ్ళు రీకండక్ట్ చేశారు. అప్పుడు మా ఫ్రెండ్ అంటే ఫస్ట్ ఇయర్లో ఉండేవాడు, వడకాపూర్ అని మా పక్క ఊరు, శ్రీనివాసరావు అని నాకు క్లోజ్ ఫ్రెండ్. వాడి రూమ్లో ఉండి నేను చదువుకున్నాను కొన్ని రోజులు, ఒక 2 months టైం దొరికింది. అప్పుడు చదువుకొని మళ్ళీ ఎగ్జామ్ రాస్తే సెకండ్ టైంలో నాకు ర్యాంక్ మంచిగా వచ్చింది. వచ్చిన తర్వాత అప్పుడు నా గోల్ ఏముండే అంటే, నాది ఫస్ట్ చాయిస్ మైనింగ్ అంటే గోవారికనిలో సింగరేణిలో జాబ్ ఉంటుంది, అక్కడ మంచి అప్పుడు బాగుంటుందని ఒక ఐడియా ఉండే. సెకండ్ మెకానికల్ ఉండే, థర్డ్ సివిల్ ఉండే. బట్ నాకు సివిల్ రాలేదు, మెకానికల్ వచ్చింది. ఫస్ట్ ఇయర్ మెకానికల్ ఉంటే తర్వాత చదివిన తర్వాత మళ్ళీ సెకండ్ ఇయర్ మా ప్రిన్సిపల్తో కొట్లాడుకొని సెకండ్ ఇయర్లో సివిల్కి మారాను. ఇక అందులో ఇప్పుడు ఫస్ట్ ఇయర్లోనే సెక్రటరీ ఉండేవాడిని, క్లాస్ మానిటరు అది ఉండేది. దాని హాస్టల్కి మెస్ సెక్రటరీ ఉండేవాడిని. ఆ టైంలో ఎవ్రీ సండే మాకు హాస్టల్లో చికెన్ ఇచ్చేవాళ్ళు, మేము మొండం మార్కెట్ పోయి కొనుక్కొచ్చేవాళ్ళం ఆ టైం. అయితే అప్పుడు అట్లా స్టూడెంట్లు అప్పుడు మాకు ప్రొఫెసర్ రామరెడ్డి వైస్ ఛాన్సలర్ ఉండే అప్పుడు. ఈ హాస్టల్లో స్కాలర్షిప్స్కు ఇవన్నిటికీ వాటర్ రాకుండా కానీ, మెస్ ఫెసిలిటీ పెంచడం కానీ, స్కాలర్షిప్స్కు అప్పుడు రెగ్యులర్గా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ యూనివర్సిటీతో తిరిగేవాళ్ళం. అప్పుడు మాకు ఇందిరారెడ్డి కూడా
మా మెస్మేట్ ఉండే ఆయన, అంటే ఆయన లా ఉండే మాకు సీనియరు. తర్వాత ఆర్ కృష్ణయ్య గారు మా సేమ్ మాకు సీనియరు, బట్ ఈ ఇష్యూస్లో ఎక్కువ మూమెంట్ చేసేది. ఇంతకీ మీతో పాటు చదువుకున్న ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఇప్పుడు? మీరు మాత్రం ఈ బిజినెస్ నాకు చదువుకున్న చాలా మంది, కొంతమంది అమెరికాకి వెళ్ళారు. అంటే వేరే ఎలక్ట్రానిక్స్ కమ్ సివిల్ మెకానికల్ వాళ్ళు అయితే చాలా మంది అమెరికాకి వెళ్ళారు. నా సివిల్ నా బ్యాచ్లు అంతా ఇప్పుడు మన కాళేశ్వరము వెంకటేశ్వర్లో నా క్లాస్మేట్ వాడు ఈఎన్సి, బంగారయ్య అని ఇంకోటి ఇప్పుడు ఇప్పుడు దేవాదుల ఈఎన్సి అనుకుంటా, మొన్న రిటైర్డ్ అయ్యిండు. ఇంకొక అతను మన అందరూ సివి లెవెల్ ఉన్నారు, ఉద్యోగంలో జాయిన్ అయిన వాళ్ళు. మీ పేరెంట్స్కి ఎంతమంది అండి మీరు సంతానం? మేము యాక్చువల్లీ మా ముగ్గురు సిస్టర్స్ అంత పెద్దవాళ్ళు. నాకన్నా ఇద్దరు పెద్ద బ్రదర్స్ కాంట్రాక్ట్ చేస్తాడు, చిన్న బ్రదరు వ్యవసాయం చూసుకుంటూ ఉంటాడు. మీరు ఆఖరు? నేను లాస్ట్. సో మొత్తం ఎంతమంది మీరైతే? 6. ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలు? ఒక బాబు, పాప. ఎందుకండి సార్ మరి పేరెంట్స్ అంతమంది అంటున్నారు, మీరు ఆలోచించలేదా? యాక్చువల్లీ నాకు ఇద్దరు చాలా అనుకున్నారా? ఇద్దరు. ఇంతకీ నాకు ఎక్కడ ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే, అంత చిన్న వయసులో నాన్నగారు పోవడానికి గల కారణం ఏంటి సార్? అంటే అది అప్పుడు ఆ టైంలో ఇవన్నీ అంటే వీ డజంట్ నో వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ రీజన్, బట్ సడన్ డెత్. ఆ టైంలో ఈ మెడికల్ ఇంత ఫెసిలిటీస్ లేదు, అవేర్నెస్ లేదు అసలు. కాబట్టి ఎగ్జాక్ట్ రీజన్ వీ డోంట్ నో. ఇప్పుడు ఇంత టెక్నాలజీ తెలుసున్నా కూడా సడన్గా జిమ్కి వెళ్ళి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడ ఎందుకు స్టేజ్ మీద మాట్లాడుతూ పడిపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సో రీజన్ ఇప్పుడు కూడా మనం చాలా వరకు కనుక్కోవడం కష్టమేలేండి యాక్చువల్గా చెప్పాలంటే. ఇప్పుడంటే అట్లీస్ట్ డెత్ తర్వాత వీ కెన్ నో ది రీజన్, బట్ ఆ టైంలో తెలియకుండే. ఎలా జరిగిందండి అన్న, మీకు ఇబ్బంది లేకపోతే చెప్పచ్చు. అంటే ఈ వాజ్ నాట్ వెరీ సిక్ ఆల్సో, ఈజ్ ఆల్మోస్ట్ వెరీ హెల్తీగా, మామూలుగా అగ్రికల్చర్ ఫార్మ్ ల్యాండ్ వర్క్ పోయి వచ్చేవాడు. ఒకరోజు 2 రోజులు సిక్ ఉన్నాడు, దెన్ సడన్లీ డైట్. సివిల్ ఇంజనీరింగ్ చేసి మీరు ఇలా ఎడ్యుకేషనల్ అకాడమీస్ పెట్టాలని ఎందుకు అనుకున్నారు అంటే ఏం చెప్తారు? సివిల్ ఇంజనీర్ చేసి నేను సివిల్గానే, ఇంకొక ఇన్సిడెంట్ అంటే నేను ఫైనల్ ఇయర్ ఉండగానే మా ఫాదర్ ఇలా దామోదర్ గారు, ఆయన ఈజ్ ఆల్సో మెకానికల్ ఇంజనీర్ ఫ్రమ్ ఉస్మానియా. ఆయన ఎప్పుడు కాంట్రాక్ట్ చేస్తుంటేప్పుడు రామగుండం పోయేటోడంట. పోతుంటే ఆ లెఫ్ట్ సైడ్ పొలాలు అప్పుడు మెయిన్ గ్రీన్ బెల్ట్ ఉంటుండే, అక్కడ చూస్తుంటే ఇక్కడ అని ఒక ఐడియా ఉండేనంట. దాంతో ఏమైందంటే మా ఫ్రెండ్ వాళ్ళది ఎంగేజ్మెంట్కి వెళ్తే అక్కడ మా ఫాదర్ ఇలా వాళ్ళ రిలేటివ్ ఒక అతను అక్కడ నన్ను చూశాడండి. అయితే అతను ఆ ప్రపోజల్ తీసుకొని మామ దగ్గరికి వెళ్తే, ఆయన ఒకరోజు నేను ఫైనల్ ఉన్నప్పుడే హాస్టల్కి వచ్చాడు. హాస్టల్కి వచ్చి నాతో మాట్లాడాడు, ఇట్లా ఉంది అంటే నేను చెప్పాను, ఇప్పుడు మాదమ్మ ఊరు ఇట్లా మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ, మరి మీరు హైదరాబాద్ వాళ్ళంటే ఆయన అప్పుడు చెప్పాడు, మేము కూడా మహబూబ్ నగర్కి వెళ్ళి ఊరోళ్ళమే, మేము కూడా బాగా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు అని చెప్పాడు. అది నేను అంత ఇష్యూస్ అన్నీ క్లియర్గా చెప్పా, ఇట్లా ఉన్నది ఇలా ఉంది, మా బ్రదర్ అగ్రి కావాలి, మా మదర్ కూడా ఓకే అయితేనే నేను అగ్రి అని చెప్పి. దెన్ ఈ సైడ్ నో దట్ ఈస్ మై డ్యూటీ టు కన్విన్స్ యువర్ బ్రదర్ అండ్ మదర్ అని మా ఫాదర్ ఇలా నన్ను కన్విన్స్ చేసి మళ్ళీ అక్కడ ఊరికి వచ్చి అక్కడికి వాళ్ళని ఒప్పించారు. అయితే నాది ఫైనల్ ఇయర్లో పెళ్ళైంది. యాక్చువల్లీ కాలేజీలో నేను యూనియన్ యాక్టివిటీస్ అవన్నీ ఉంటుండే. అయితే తులజీ భవన్లో పెళ్ళైంది. పెళ్ళైతే నేను ఎవరిని పిలవకుండా మా ఉస్మానియా టోటల్ లెక్చరర్స్, మా స్టాఫు, మా స్టూడెంట్స్లో నాతో అగనిస్ట్ ఉండే స్టూడెంట్స్ వాళ్ళు కూడా, అదర్ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా అందరూ వచ్చారు. అయితే ఫైనల్ లవ్ మ్యారేజ్ సార్ మీది? లేదు, లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే. బట్ ఫైనల్ ఇయర్లో పెళ్ళైంది. ఓకే. అది ఇంజనీరింగ్ కాగానే మా ఫాదర్ ఇలా రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉండే. దెన్ నాకు ఒక వెంచర్ ఇచ్చాడు, ఒక సైట్. దాన్ని చూస్తుంటూ
కొన్ని రోజులు ఈ మహేంద్ర హిల్స్లో ఒక వెంచర్, ఒక ల్యాండ్ 40 acre ల్యాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కొరకు ఇచ్చాడు. అది చేస్తూ పోతుంటే అది మీరు చెప్పిన క్వశ్చన్కి స్కూల్ బిజినెస్ ఎందుకు వచ్చిందంటే, నేను చిన్నప్పుడు ఇంత కష్టపడ్డాను కదా స్కూల్కు. ఇక్కడ చూస్తుంటే ఇక్కడ కూడా చాలామంది అప్పుడు ఈ సెంటెన్స్లు కానీ ఈ స్కూల్స్లలో అడ్మిషన్ దొరకడం అంటే చాలా డిఫికల్ట్ ఉండే. అప్పుడు నాకు బిషప్ కూడా పరిచయం ఉండే. ఆయన కలిపిమని ఎంతోమంది వచ్చేవాళ్ళు రోజు. అంటే అది అంత ఈజీ కాదని అనుకుంటే, అప్పుడు 94లో ఏమైందంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదరు కోరుకొండ సైనిక్ స్కూల్లో పనిచేసి రిటైర్డ్ అయ్యాడు, వైఫ్ అండ్ హస్బెండ్. అదే వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు అడిగారు, మీరు రిటైర్డ్ అయ్యారు అంకుల్, ఏం చేస్తున్నారంటే, నేను మచిలీపట్నంలో స్కూల్ పెట్టిన, ఏదో ప్రైవేట్ స్కూల్లో పని చేస్తున్నాను, మీరు అక్కడ చేసే బదులు ఇక్కడికి వస్తే నేను మరి ఇట్లా ల్యాండ్ బిల్డింగ్ ఉంది స్కూల్ పెడతామంటే ఓకే అన్నాడు. ఓకే అంటే అప్పుడు మేము ఒకటి రియల్ ఎస్టేట్ కొరకు కట్టిన కాంప్లెక్స్, చిన్న కాంప్లెక్స్, అందులో బోయినపల్లిలో 94లో స్టార్ట్ చేసాం. 94లో విత్ ఓన్లీ 3, అంటే కొద్దిగా లేట్ అయిండే, 35 స్టూడెంట్స్ తోటి స్టార్ట్ చేసాం. అంటే ముందు పల్లవి స్కూల్స్ మొదలండి లేకపోతే పల్లవి స్కూల్సే మొదలు? పల్లవి మోడల్ స్కూల్ బోయినపల్లి ఫస్ట్ స్కూల్ 94లో. ఓకే. దాని తర్వాత కొన్ని రోజులు దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ లేకుండే, నేను ఆ స్కూల్ ఆటోమేటిక్గా గ్రోత్ అయితే వచ్చింది. అయిన తర్వాత 2010లో సెకండ్ బ్రాంచ్ అల్వాళ్ళు పెట్టాము. అయితే ఆ మధ్య గ్యాప్లో డిపిఎస్ 2002-03లో మహేంద్ర హిల్స్లో పెట్టాం. దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది. అంటే ఒక సైకిల్ ఏంటంటే డిపిఎస్ లైసెన్స్ తెచ్చుకొని మహేంద్ర హిల్స్లో పెట్టాడు. అయితే మహేంద్ర హిల్స్లో ఏంటంటే మేము ఫాదర్ ఇల్లు ఒక లేఅవుట్, మేము ఒక లేఅవుట్ సొసైటీ చేసేట్లో, ఇంకోటి వైద్యం, అక్కడ 6 సొసైటీలు ఉంటే 3 సొసైటీలు మేమే, నాకు డైరెక్ట్ కంట్రోల్ ఉండే. అయితే అతను అక్కడే స్కూలు, కాలనీ, టౌన్షిప్ సొసైటీలనే స్కూల్ పెట్టేశాడు. అయితే అతనికి క్యాంపస్ డెవలప్ చేయాలనేది ప్రెషర్ ఉండే ఢిల్లీకి వెళ్ళి. అయితే అతను, నేను మా డాటర్ను బాబును అలా జాయిన్ చేశాను. అయితే వాజ్ ఫస్ట్ పేరెంట్. అయితే ఒక రోజు ఏంటంటే మా పాపది ఏజ్ తక్కువ పడ్డది, దాన్ని కరెక్ట్ చెప్పేయకపోతే ఆ ప్రిన్సిపల్ నన్ను 1 hour బయట కూర్చొని పెట్టింది. అయితే అంత బిజీ కూడా ఏం లేకుండే, బట్ ఏదో రీజన్తో కూర్చొని పెట్టింది. హట్ అయ్యారు. కూర్చొని తర్వాత పని చేయించుకొని ఇంటికి వచ్చా. వచ్చిన తర్వాత ఈ ఓనర్కి సైకిల్కి ఎవరు చెప్పారు, ఇట్లా కుమరయ్య గారు వచ్చిపోయారు ఇట్లా స్కూల్కు. నేను ఆయన ఫోన్ చేసి అడిగాడు, ఎందుకు వచ్చావు ఏంటంటే, సరే ఇట్లనే మా పాపది ఏదో కరెక్షన్ ఉంటే, ఏజ్ కరెక్షన్ ఉంటే ఒక క్లాసు అప్పర్ గ్రేడ్ లాగా షిఫ్ట్ చేయడానికి వచ్చాను, బట్ ఐ వెయిటెడ్ ఫర్ 1 hour అని చెప్తే ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేసి ఇట్లా మాట్లాడి సారీ అది చెప్పి, నెక్స్ట్ ఏం చెప్పాడంటే, అది నీకు స్కూల్ ఇదంతా ఉంది కదా, వై డోంట్ యూ జాయిన్ మీ అని ఆఫర్ ఇస్తే బాగా చేసుకుని 50% జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిపోయిన తర్వాత ఏమైందంటే, అక్కడ ఈ మేనేజ్మెంట్లో కొంచెం అతను ప్రిన్సిపల్కు ఫుల్ కంట్రోల్ ఇచ్చే వాళ్ళ వైఫ్ ఉండే, వాళ్ళిద్దరు కొట్లాడుకునేది రోజు. అయితే టీచర్స్కి పెద్ద ప్రాబ్లం అవుతుండే. అదే నేను మీటింగ్ పెట్టి చెప్పాను, అయితే ప్రిన్సిపల్ తీసేయాలి, లేకుంటే మన ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వాలి వాళ్ళకు, లేకుంటే ఇట్లా స్కూల్ నడవదు అని చెప్పాను. ఓకే అన్నాడు. మళ్ళా దెన్ దట్ డిసిషన్ హీ వాజ్ నాట్ ఏబుల్ టు ఇంప్లిమెంట్, అగైన్ సేమ్ థింగ్ కంటిన్యూ. దెన్ ఫైనల్గా మళ్ళీ చేసి నేను వెళ్ళిపోతా, ఇట్లయితే స్కూల్ నడవదు అంటే, దెన్ ఈ సైడ్ నా దగ్గర డబ్బులు లేవు. అప్పుడు ఆ డబ్బులు నేను ఇచ్చినవి తీసుకుపోయి ఆయన ఏం చేశాడు, యుగండాలో స్కూల్ డిపిఎస్ పెట్టాడు. ఓకే. కాబట్టి నాకు డబ్బులు లేవు, బ్యాలెన్స్ నువ్వే తీసుకోండి. అప్పుడు బ్యాలెన్స్ కూడా ఇచ్చి తీసుకున్న తర్వాత అక్కడ ఏంది, ఒక రెసిడెన్షియల్ ఇంట్లో పెట్టాడు మనోడు స్కూల్, అది ఇమ్మీడియట్గా నడవదని చెప్పి. అప్పుడు ఈ క్యాంపస్ నేను మన ఇది బిర్లా కంపెనీది, ఈ ల్యాండ్ బిర్లా వనస్పతి అని ఆయిల్ తయారు చేసేది. అయితే దీన్ని తీసుకొని రియల్ ఎస్టేట్కు తీసుకున్నది. దీనిలో ఒక 1 acre ఓపెన్ చేస్తాను. ఇక్కడ కార్నర్లో ఒక చిన్న బిల్డింగ్ ఉంది, అక్కడ ఓపెన్ చేసాం. చేస్తే అంత ఇంట్రెస్ట్ ఉండే, ఇక్కడ ఒక చెట్టు లేకుండే, మొత్తం
ఆల్రౌండ్ అంతా ఇండస్ట్రీ ఉండే. అందుకే దీన్ని స్లోగా డెవలప్ చేస్తే ఒక్కొక్క బిల్డింగ్ ఎక్స్పాన్షన్ చేస్తే లక్ ఏంటంటే పేరెంట్స్ కోఆపరేషన్ కానీ మనం స్టాండర్డ్ డెవలప్ చేస్తుట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చేస్తుట్లా ఒక పీరియడ్ ఆఫ్ 10 yearsలో ఇప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ ఇన్ ఇండియా. ఈవెన్ డిపిఎస్ ఒక 200-300 స్కూల్స్ ఉంటాయి ఇండియాలో, ఆల్ ఓవర్ వరల్డ్లో. మనది హైయెస్ట్ స్ట్రెంత్ ఉన్న స్కూల్ ఇండియా నాచారం. ఇప్పుడు ఈ నాచారం క్యాంపస్. ఎంతమంది ఉన్నారండి స్టూడెంట్స్ ఇందులో? ఈ ఒక నాచారం క్యాంపస్లో 9,000 స్టూడెంట్స్ ఉన్నారు, సిబిఎస్ఈ అండ్ కేంబ్రిడ్జ్ కలిసి. అయితే ఈ డిపిఎస్లో మహీంద్రా హిల్స్ ఒక 2,000 పీపుల్, ఇక్కడ ఒక 9,000 అండ్ నాదర్గుల్ క్యాంపస్లో ఒక 4,500. దెన్ ఏరోసిటీ ఎయిర్పోర్ట్లో ఒక 1,500. దెన్ సంతోషి నగర్ బ్రాంచ్ అక్కడ ఒక 1,500 స్టూడెంట్స్. వీళ్ళందరూ కలిసి ఒక ఆల్మోస్ట్ 15,000 to 16,000 డిపిఎస్లో ఉన్నారు. అదేవిధంగా పల్లవి ఫస్ట్ బ్రాంచ్ మన బోయన్పల్లి, సెకండ్ బ్రాంచ్ అల్వాల్, థర్డ్ బ్రాంచ్ బోడుప్పల్, కీసరా, గండిపేట్, తర్వాత పరేడ్ గ్రౌండ్, సరూర్ నగర్, తర్వాత సాగర్ రోడ్, ఇట్లా మన ఓన్ బ్రాంచెస్ ఇవి ఒక 10 ఉన్నవి. ప్లస్ మనం ఫ్రాంచైజ్ ఇచ్చాము ఒక 6 బ్రాంచ్లు, వాళ్ళు కొన్ని ప్రీ స్కూల్స్ అన్నీ కలిపి. ప్లస్ మన ఇంజనీరింగ్ కాలేజ్ నాగోల్లో ఉంది, పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ ఎంబీఏ, అక్కడ ఒక 2,000 పీపుల్ ఉన్నారు. ఈ అన్నీ కలిపి ఒక 38,000 స్టూడెంట్స్ రన్నింగ్ ఇయర్. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఎవ్రీ ఇయర్ ఒక 4,000 to 5,000 స్టూడెంట్స్ దే స్టడీడ్, వెంట్ అవుట్, అండ్ డిఫరెంట్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఆర్ దేర్ ఓన్ బిజినెస్, సమ్ అదర్ పీపుల్ ఆర్ అబ్రాడ్. ఆ విధంగా మనకు ఒక ఆల్మోస్ట్ 2 lakhs పీపుల్ వరకు మన అల్యూమినియం ఉంటాం. ఓన్లీ 10th వరకే ఉందండి? 12th వరకు ఉంది. కేంబ్రిడ్జ్ కూడా ఎల్కేజీ నుంచి ఎస్ లెవెల్ అంటారు, ఎస్ లెవెల్ అంటే అది కూడా 12th వరకు. ప్లస్ హాస్టల్ ఉంది. ఈ క్యాంపస్లో అన్ని ఆల్ ఇండోర్ గేమ్స్, ఆల్ అవుట్డోర్ గేమ్స్, షూటింగ్ రేంజ్, అంటే స్పోర్ట్స్ పరంగా కానీ ఇండోర్ గేమ్స్ కానీ ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ కానీ లేని యాక్టివిటీ అంటూ లేదు ఇక్కడ. అంటే ప్రతిదీ 2 స్విమ్మింగ్ పూల్స్, 2 బ్యాడ్మింటన్ కోర్ట్స్, 2 వాలీబాల్ కోర్ట్స్, బ్యాడ్మింటన్ అకాడమీ, ధోని అకాడమీ క్రికెట్, తర్వాత మన ఆర్ట్ గ్యాలరీ, తర్వాత ఇప్పుడు మన వరల్డ్ ఛాంపియన్ అతను మన స్కేటింగ్ రింగు, తర్వాత మన చైనాలో ఏషియన్ గేమ్స్లో గోల్డ్ సిల్వర్ బ్రాంచ్ మన స్టూడెంట్స్కి వచ్చింది. దాన్ని మొన్న అనురాగ్ ఠాకూర్ గారు స్పోర్ట్స్ మినిస్టర్ ఢిల్లీకి పిలిచి డిపిఎస్ స్కూల్స్ మొత్తం మీద ఎంతమంది పార్టిసిపేట్ చేసి పిలిస్తే అందులో మనదే నెంబర్ 1 ఉండే. తర్వాత ఫరీదాబాద్ డిపిఎస్ ఒకటి, డిపిఎస్ ఆర్కేపురం ఒకటి. కానీ ఇప్పుడు అందరూ చాలా విద్యార్థులందరూ అనేది ఏంటంటే మన ఎడ్యుకేషనల్ సిస్టమ్ పెద్దగా బాగాలేదండి, ఇది మన జీవితానికి పనికొచ్చే విధంగా లేదు, ఎడ్యుకేషనల్ సిస్టమ్నే మార్చాలి అని చెప్పని. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? యాక్చువల్గా ఎడ్యుకేషన్ సిస్టంలో మేము ఇప్పుడు సిబిఎస్ఈ కానీ ఇప్పుడు కొత్తగా ఏపీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇప్పుడు వచ్చింది. అయితే మేము లాస్ట్ 6 years 7 years నుంచే మా అన్ని స్కూళ్ళల్లో స్పోర్ట్స్ ఎక్కువ ఎంకరేజ్ చేస్తుంటే మా ప్రిన్సిపల్ వాళ్ళు అనేది మన స్పోర్ట్స్ స్కూల్ కాదు సార్, వై విల్ ఎంకరేజ్ స్పోర్ట్స్ కానీ యోగా కానీ, తర్వాత ప్లాంటేషన్, ట్రీ ప్లాంటేషన్, హరితారం కానీ, లేకుంటే వాటర్ పొల్యూషన్ చేయకూడదు అనేది, లేకుంటే నో ప్లాస్టిక్, ఈ 4-5 సాయిల్, సేవ్ ది సాయిల్, ఈ ప్రోగ్రామ్స్తో ప్రతి మా ప్రోగ్రాంలో స్టూడెంట్కు ఇదే ఉంటుంది. ప్లస్ మేము పిల్లలకు బర్త్డే అయితే అందరికి చాక్లెట్స్ కానీ అది ఇస్తారు, మేము ఒక చిన్న ప్లాంట్ ఇస్తాం ఎవ్రీ స్టూడెంట్ బర్త్డేకు. వాళ్ళ ఇంటికి తీసుకుపోయి దాన్ని గ్రో చేయాలి, మళ్ళీ రిపోర్ట్ చేయాలి ఎవ్రీ 1 monthకి ఒకసారి, 2 monthsకి ఒకసారి ఏమవుతుంది అనేది.
ఆ విధంగా మేము ఎన్వైరన్మెంట్ ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అనేది ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఆ టైం నుంచే మేము ఎన్వైరన్మెంట్ కాన్షియస్గా పెట్టేది. ఇప్పుడు మా ప్రతి క్యాంపస్లో కూడా మీరు పోగానే ఒక గ్రీన్ బెల్ట్ ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అది మా మెయిన్ ఉద్దేశం. అంటే స్టూడెంట్స్కు వాళ్ళకు మన టీచర్స్కు వాళ్ళ సరైన అట్మాస్ఫియర్, అంటే వాళ్ళ లివింగ్ అట్మాస్ఫియర్ ఆర్ క్లాసింగ్ లెర్నింగ్ అట్మాస్ఫియర్ బాగుంటేనే వాళ్ళు నేర్చుకోగలుగుతారు. ప్లస్ ఇప్పుడు ఎడ్యుకేషన్లో ఫిన్లాండ్ మన బెస్ట్ ఎడ్యుకేషన్ అంటాం. వాళ్ళు ఏం చేస్తారంటే క్లాస్ రాగానే ఒక్కొక్క క్లాస్కు కంపల్సరీ వాళ్ళు బ్రేక్ ఇస్తారు, ఒక 5 minutes 10 minutes. దాంతో స్టూడెంట్ ఏమైందంటే ఆ క్లాస్ నేర్చుకున్న తర్వాత వాడికి మైండ్ చేంజ్ అవుతుంది. అంటే బయటకు పోయి రావడం కానీ, కొంచెం ఆడుకొని రావడం కానీ, మళ్ళీ నెక్స్ట్ క్లాస్ కూర్చుంటే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఇప్పుడు ఈ స్టడీ ప్రకారం కూడా ఎనీ స్పోర్ట్స్ పర్సన్ ఈ స్టడీ అవర్స్ అండ్ నార్మల్ స్టూడెంట్ స్టడీ అవర్స్ తీసుకుంటే వీళ్ళ దాంట్లో 50%కి స్పోర్ట్స్ పర్సన్ స్టడీస్ సరిపోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా బ్యాడ్మింటన్ స్టూడెంట్స్ 30 స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు పొద్దున 5 o'clock నుంచి సాయంత్రం 8 వరకు వాళ్ళు పొద్దున లేవడము, ఎక్సర్సైజ్, ఆడడం, మళ్ళీ భోజనం చేయడం, నిద్రపోవడం, మళ్ళీ ఎక్సర్సైజ్ చేయడం, మళ్ళీ ఆడడమే. ఓన్లీ ఎగ్జామ్ టైంలో ఒక 1 month వాళ్ళు క్లాస్కి వస్తారు. సో స్పోర్ట్స్కి అంత ప్రయారిటీ ఇస్తున్నారు. అంత ప్రయారిటీ ఇస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మన రష్మి వల్లిక అని ఉంది, ఇప్పుడు ఇండియా రిప్రజెంట్ చేస్తుంది అమ్మాయి. ఏ స్పోర్ట్లో అండి? టెన్నిస్లో. మొన్న మాకు చీఫ్ గెస్ట్ కూడా వచ్చింది అమ్మాయి. ఇప్పుడు మా దగ్గరికి వెళ్ళి ఉస్మానియా ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఉంది, ఇండియా రిప్రజెంట్ చేస్తుంది. అయితే ఆమె బాగా మేము ఎంకరేజ్ చేసాము. ఆమె సింగిల్ క్లాస్ అటెండ్ కాలేదు. మా వాళ్ళంతా మా టీచర్స్ అంతా ఓన్లీ ఆన్లైన్లో టీచింగ్ చేసి చెప్పారు. 74% వచ్చింది. షీ ఈజ్ గ్రేట్. షీ ఈజ్ డెఫినెట్లీ గోయింగ్ టు వరల్డ్ ఛాంపియన్ అవుతుంది మన టెన్నిస్లో. సానియా మిర్జన్ రికార్డ్ క్రాస్ అవుతుంది. మీ పిల్లలు ఏం చదువుకుంటున్నారండి? ఇప్పుడు మా పిల్లలు వచ్చారు, మా బాబు ఇక్కడే చదివాడు, ఈ స్కూలే ఎడ్బాయ్ ఉండే. తర్వాత బిట్స్ పిల్లని దుబాయ్ క్యాంపస్లో ఇంజనీరింగ్ చేశాడు. తర్వాత ఈ కాలేజ్ స్కూలు కాలేజ్ గ్యాప్లో కానీ ఎనీ టైం హాలిడేస్ వచ్చినప్పుడు అది సెండింగ్ ఫర్ యూరోప్ కానీ అమెరికా ఈ బ్రిడ్జ్ కోర్సెస్కు. ఎందుకంటే సో దట్ యూ కెన్ సీ ది అవుట్ సైడ్ వరల్డ్ అండ్ దెన్ లర్న్ వాట్ ఈస్ గోయింగ్ అవుట్ సైడ్ అనేది ఎక్స్పీరియన్స్ కొరకు. దెన్ బిట్స్ పిల్లని చేసిన తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చాడు. ఇండియాకి వచ్చి నౌ ఈజ్ మోర్ స్పోర్ట్స్ లవర్. మ్యాక్సిమం ఇప్పుడు ధోని అకాడమీ 4 క్యాంపస్లో పెట్టాడు. ఇక్కడ మన నాచారం, బోడుప్పల్, ఆదిపట్ల అండ్ గండిపేట. తర్వాత ఈ వయామా అకాడమీ అతనే తీసుకొచ్చాడు. తర్వాత ఈ బ్యాడ్మింటన్ అకాడమీ. అంటే వాటికి స్పోర్ట్స్ బాగా ఇంట్రెస్ట్. ప్లస్ ఇప్పుడు టోటల్ స్కూల్స్ అడ్మిషన్స్, డిజిటల్ మార్కెటింగ్ అంతా అతన్ని చూస్తుంది. పాప కూడా ఇక్కడే చదివింది. షీ వాజ్ ఎడ్ గర్ల్. తర్వాత షీ వెంట్ టు దుబాయ్ ఏరియట్ వాట్ అనే కాలేజీలో మన ఎంబీఏ మన బీబీఏ చేసింది. తర్వాత బాస్టన్ యూనివర్సిటీ లండన్ మన అమెరికాలోనేమో మాస్టర్ చేసింది. మాస్టర్ చేసి ఇప్పుడే షీ జస్ట్ కేమ్. మొన్న ఈవెంట్స్ కండక్ట్ చేసింది. బట్ వీ వాంటెడ్ హర్ టు జాయిన్ ఫుల్ ఫ్లెడ్జ్, బట్ నౌ స్లోలీ షీ ఈస్ కమింగ్. కానీ విద్య, వైద్యం అనేది బిజినెస్ అవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ అనేది జనరల్గా మాట్లాడే మాట. మరి నిజానికి అదే గనక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించకపోతే ఇంత పెద్ద క్యాంపస్ని మనం రన్ చేయలేము, ఇన్ని మొక్కల్ని పెంచలేము, ఇంతమంది టీచర్స్కి మనం శాలరీస్ పే చేయలేము. దీన్ని మీరు ఎలా సమాధానపరుచుకుంటారు? మా బ్యాలెన్స్ ఏంటంటే మా ఫార్ములా ఒకటి, ఇప్పుడు కాస్ట్ ఎఫెక్టివ్. ఇది బిఫోర్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసి ల్యాండ్ కొని స్టార్ట్ చేసింది కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఎడ్యుకేషన్ పెడుతున్నాము అని ల్యాండ్ కొంటే మేము కొనలేము. కానీ ఇది ముందే మనం ఒక రియల్ ఎస్టేట్ పర్పస్కి అక్వైర్ చేసింది కాబట్టి, దీనికి కన్వర్ట్ చేసి ఇచ్చాము కాబట్టి మనకు లోడ్ పడలేదు. రైట్.
అయితే ఆ విధంగా డెవలప్ చేసి ఇప్పుడు మాది కాస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. మీరు ఎన్ని క్యాంపస్ ఇన్ ది 10 సిటీస్ మెట్రోలో చేస్తే ఒక మీరు 20 స్కూళ్ళు ఆర్ 10 టాప్ ఆర్ 5 టాప్ కాలేజీలో చూస్తే మా ఫీజుకు వాళ్ళ ఫీజుకు మినిమం డబుల్ ఉంటుంది. అయితే డిపిఎస్లో ఏమో సపోజ్ ఒక 1 రూపీ ఉంటే ఫీజు పల్లవిలో 60 పైసే ఉంటుంది. ఎడ్యుకేషన్ ఇస్ సేమ్, సిలబస్ ఇస్ సేమ్, వర్క్షీట్స్ ఎగ్జామ్స్ కామన్ ఉంటుంది. కాకుంటే పల్లవి దానిలో ఏమందంటే కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ ఉంటుంది. మేబీ ప్లే గ్రౌండ్స్, మేబీ బిల్డింగ్స్ ఇవి ఇంత పాష్ ఉండకపోవచ్చు, కొద్ది తక్కువ ఉంటుంది. అయితే ఓన్లీ కేటగిరీ డిఫరెంట్. అక్కడ అప్పర్ మిడిల్ క్లాస్ ఆల్ మన ఎకనామికల్లీ యావరేజ్ ఆల్సో దే విల్ కమ్, బట్ దేర్ ఇంట్రెస్ట్ ఈజ్ టు స్టడీ అండ్ కమ్ అప్ ఇన్ దేర్ లైఫ్. రీసెంట్లీ ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు మా పల్లవి స్కూల్ నుంచి మొన్న ఐపీఎస్ వచ్చింది ఒకరికి, మౌర్య అని, ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ స్టేట్ ఇన్ఛార్జ్ ఉన్నాడు. తర్వాత ఇక్కడ చదివే వాళ్ళు ఎట్లా అంటే ఈ గ్రూప్ 1 స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కన్నా దే విల్ గో అబ్రాడ్ అండ్ దెన్ దే స్టడీ, దెన్ హ్యావ్ ఏ జాబ్ ఆర్ స్టార్ట్ దేర్ ఓన్ బిజినెస్. అది కేటగిరీ. ఈ కేటగిరీకి సంబంధించి ఆ కేటగిరీ అన్నట్టు పల్లవి స్కూల్స్ అలాగా ఇదిలాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇక్కడ మా స్టూడెంట్స్ చార్టర్డ్ అకౌంట్స్ అయినరు, డాక్టర్స్ అమెరికాలో ఉన్నారు. తర్వాత అన్ని ఫీల్డ్లలో కూడా బిజినెస్ పీపుల్ ఉన్నారు, అది ఉన్నారు. అయితే అక్కడ కూడా సేమ్, అక్కడ మోర్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ఫారెన్ జాబ్స్ అట్లా ఉన్నారు. అండ్ ఒకటి ఏంటంటే వాళ్ళు ఒకటే అంటారు, ఇక్కడికి వెళ్ళి చదువుకొని పోయిన తర్వాత అవుట్ సైడ్ వరల్డ్ మాకు ఈజీ అయిపోయింది లర్న్ చేయడం. అంటే ఎక్స్పోజర్ వచ్చింది ప్రతి దాంట్లో, పబ్లిక్ స్పీకింగ్ కానీ, లేకుంటే కరెంట్ అఫైర్స్ కానీ, స్పోర్ట్స్, స్టడీస్, ఆల్రౌండ్ డెవలప్మెంట్లో మాకు మంచి కరికులం వచ్చింది. అయితే కంపేర్ టు కార్పొరేట్ స్కూల్స్ వీఆర్ పర్సనలీ ఐ విల్ టోటల్లీ అగెనిస్ట్ కార్పొరేట్ స్కూల్స్. అందులో ఏమి ఓన్లీ స్టడీ ఉంటుంది, మీతో ఏమి ఉండదు. వచ్చేటప్పుడు ఒక బోర్డు చూసానండి, ఏదో రాముడి కళ్యాణం ఉంది సో పర్టికులర్ డే అని చెప్పి ఒక పెద్ద హోర్డింగ్ చూశాను. అంటే ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు ఈ కళ్యాణం? అటువైపు ఎందుకు డైవర్ట్ అయ్యారు అంటే ఏం చెప్తారు? కళ్యాణం అనేది మాకు కొత్త కదా. యాక్చువల్లీ నేను 93లోనే జీఆర్ స్వామి గారు ఫస్ట్ టైం అమెరికా పోయే ముందు మహేంద్ర హిల్స్ మా ఇంట్లో 1 మంత్ ఉండే. అప్పుడు జిమ్ఖానా గ్రౌండ్లో పొద్దున 6 నుంచి 8 వరకు, మళ్ళీ సాయంత్రం 5 to 7 మా ఇంట్లో ఉండే పోయి స్వామివారు అక్కడ శ్రీరామ కళ్యాణం గురించి ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఆ 1 మంత్ ఉండే అప్పుడు. ఈ తర్వాత ఇంత గ్యాప్ అయింది, పిల్లలు కూడా అప్పుడే వచ్చారు. కాబట్టి ఇప్పుడు రీజన్ స్పెషల్గా ఏంటంటే ఇప్పుడు అయోధ్యలో రాముని ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తారు. దట్ ఈస్ అబౌట్ 500 year ఫైట్. అవును. దెన్ రీసెంట్గా ఇప్పుడు సుప్రీంకోర్టులో గెలవడానికి కూడా మన స్వామిజీ వాళ్ళు అక్కడ ఆయన విట్నెస్తోని వన్ ఆఫ్ ది మెయిన్ విట్నెస్, దాంతోనే జడ్జిమెంట్ వచ్చింది సుప్రీంకోర్టులో. వారిని కూడా మొన్న కలిసి వచ్చాం. కాబట్టి ఇప్పుడు ఈ టైం అంటే సూటబుల్గా ఉంటుందని, అంటే ఇప్పుడు ఎవ్రీబడి టాకింగ్ అబౌట్ అయ్యేది ఇనాగ్రేషన్. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు ఇనాగ్రేట్ చేస్తారు 24th, 21st స్వామి వాళ్ళు పూజ చేస్తాం. ఇది కరెక్ట్ రీజన్. మనకు జీఆర్ స్వామి గారికి కూడా రాముల వారు అంటే బాగా ఇష్టం, కళ్యాణం అది. కాబట్టి ఇంతకుముందు చేశారు కాబట్టి మొన్న పోయి అడిగితే స్వామి గారు టైం ఇచ్చారు. దాంతో ఒక ఆర్గనైజ్ చేసి, ఏంటంటే ఇప్పుడు ఈ గ్యాప్లో ఏమవుతుందంటే పిల్లలు ఈ న్యూ టెక్నాలజీ, ఈ ఐఫోన్స్, ఈ సెల్ ఫోన్స్ ఇవన్నీ వచ్చుట్ల ఓల్డ్ హిస్టరీ స్లోగా మర్చిపోతుండ్రు. మనం వాళ్ళకి కంటిన్యూగా రిమైండ్ చేయాలి. కాబట్టి ఆ విధంగా వాళ్ళకు రిమైండ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి, వాళ్ళకు ఒక మంచి ఒక హిందూ పాత మన హిస్టరీని, హెరిటేజ్ని కాపాడడానికి వరకు ఇదొక మెసేజ్ బాగుంటుందనే ఉద్దేశంతో నాచారం ఈ ప్రోగ్రామ్కి, జీఆర్ స్వామి ప్రోగ్రామ్ గారికి వాళ్ళు వచ్చి చేయడమే పెద్ద
మనకు చాలా అదృష్టము. అందులో ఈ టైంలో అయోధ్యలో రాముని పెట్టే టైంలో అది 500 years నుంచి ఫైట్ చేసిన ఒక సక్సెస్ ఫర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ స్పెషల్గా మోడీ గారికి. అట్లే దానిలో ఒక సప్లిమెంట్గా మన వంతుగా మనం ఇక్కడ హైదరాబాద్లో ఈ జియస్వామి గారితో ఈ ప్రోగ్రాం సాటర్డే నాడు 4 o'clock చేస్తున్నాము. దాని తర్వాత డిన్నర్ ఉంటుంది అందరికీ. అయితే అందరు జనరల్ పబ్లిక్ కూడా ఇది ఇన్విటేషన్ ఫర్ ఆల్ ది పీపుల్ హూ వర్ ఇంట్రెస్టెడ్ టు కమ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ ది కళ్యాణం. ప్రతి స్కూల్లో కూడా పిల్లలు స్కూల్కి ఫోన్లు తీసుకురావడం, ఇక్కడ క్లాస్ టీచర్ లేదా ఒక చోట డిపాజిట్ చేయడం అనేది చాలా కామన్గా జరుగుతుంది యాక్చువల్గా. మళ్ళీ వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళ ఫోన్లు తీసుకుని వెళ్ళిపోతారు. ఇక్కడ కూడా పరిస్థితి అలాగే ఉందంటే అసలు స్కూళ్ళకి ఫోన్లు తీసుకొచ్చే అవకాశమే లేకుండా పోయిందా ఇక ఈ జనరేషన్కి? వాళ్ళ ఫోను అంటే పేరెంట్స్ కూడా ఇవాళ మేము చెప్తా ఉన్నాం అట్లా 50% వాళ్ళు తీసుకురారు, బట్ 50% ఇంకా స్టిల్ క్యారీ చేస్తారు. బట్ దే హ్యావ్ టు డిపాజిట్ బిఫోర్ ఐదర్ రిసెప్షన్ ఆర్ బిఫోర్ దేర్ ఫ్లోర్స్. మళ్ళీ పోయేటప్పుడు తీసుకొని వెళ్తారు. అది తప్పట్లేదు. ఎంత చేసినా వాళ్ళు ఏదో విధంగా ఎక్కడో బుక్స్ల మధ్యలో దాచిపెట్టారు. బట్ వీ విల్ ర్యాండమ్లీ అవర్ విజిలెన్స్ టీమ్ ర్యాండమ్గా చెక్ చేస్తారు, సీజ్ చేస్తాం. దొరికిందంటే సీజ్ చేస్తాం. సీజ్ చేసి అది వాళ్ళ పేరెంట్స్ వస్తేనే వాళ్ళకి ఇస్తాం, వీళ్ళకి ఇవ్వం. అది 1 week ఉంటుంది. ఓసారి సస్పెండ్ కూడా చేస్తాం. బట్ ఇవాళ మనం బోత్ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎంత సపోర్టు దాన్ని అవాయిడ్ చేయడానికి చేస్తున్నాము, పేరెంట్స్ సైడ్ నుంచి అంత కోఆపరేషన్ లేదు. అంటే వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాం. దాంతో కొంచెం కొంచెం వస్తుంది. బట్ అది బట్ అది అవసరం కూడా. బట్ దాన్ని పాజిటివ్గా వాడుకోవాలి మనం. ఈ గ్యాజెట్స్, ఈ కంప్యూటర్స్ అవసరం. ఇప్పుడు కాకుండా రేపు నెక్స్ట్ ఎడ్యుకేషన్లో కూడా అవసరం. కాకుంటే దాన్ని పాజిటివ్ వేలో వాడుకోవాలి, నెగిటివ్ని తక్కువ చేసుకోవాలి. కానీ జనరేషన్ మారుతున్న కొద్దీ మనుషుల్లో ప్రేమ, అభిమానం ఎలా అయితే తగ్గిపోతున్నాయో, ఒక టీచర్ మీద, ఒక తల్లిదండ్రుల మీద, గురువు మీద ఉండే భక్తి, శ్రద్ధ, గౌరవాలు కూడా తగ్గిపోతున్నాయనేది అందరూ మాట్లాడుతున్నమాట. సో మీరు ఎస్పెషల్లీ ఇన్ని వేల మంది స్టూడెంట్స్ని చూస్తున్నారు, మీకేమనిపించింది సార్? ఈ జనరేషన్ పిల్లలు అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 12th వరకు మీరు చూస్తూనే ఉన్నారు పిల్లల్ని. ఎలాంటి మార్పులు వచ్చాయంటే ఏం చెప్తారు? ఇక్కడ మీరు వాళ్ళకి ఏం చెప్తున్నారు? ఎలాంటి అంటే మిగతా స్కూళ్ళకి డిపిఎస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? డిఫరెన్స్ అంటే ఇప్పుడు పిల్లలు చేంజ్ అవుతుండ్రు, దానిలో అది ఫ్యాక్ట్. అది ఎవరు డినై చేయరు. ఇళ్ళల్లో కూడా ఇప్పుడు ఫాదర్ దగ్గర ఫోను, మదర్ ఫోను, పిల్లలు ఎంతమంది ఉంటే అన్ని ఫోన్లు, అది కంపల్సరీ. ఇప్పుడు మేము పిలిచి అడిగితే పేరెంట్స్ అంటారు, మేము చెప్తే వాళ్ళు వినట్లేదు, మీరే చూడండి, ఏదైనా చేయండి అనే కేసులు కూడా చాలా ఉంటాయి. తర్వాత ఈ జనరేషన్లో ఇంకొకటి ఏంటంటే ఈ సింగిల్ పేరెంటింగ్ కూడా పెరిగిపోతుంది. మునుపటికన్నా 10-20 ఏళ్ళ కన్నా ఇప్పటికీ సింగిల్ పేరెంటింగ్ చాలా ఎక్కువ అయిపోతుంది. అయితే వాళ్ళకు కూడా మేము ఇప్పుడు మా దగ్గర ఇక్కడ 20 మంది కౌన్సిలర్స్ ఉంటారు. డిఫరెంట్ స్టూడెంట్స్కు, పిల్లలకు, మగ పిల్లలకు, ఆడపిల్లలకు, సింగిల్ పేరెంట్లు కూడా డిఫరెంట్ జెండర్స్, వాళ్ళని పిలిచి కూడా ప్రిన్సిపల్ కానీ వీళ్ళు అడ్రస్ చేస్తారు. మీరు ఎట్లా ఇంట్లో మాట్లాడుకోవాలి, ఏ విధంగా ఉండాలి, పిల్లలకు మీరు కొట్లాడుకునేది కానీ లేకుంటే మీరుండే స్టైలు వాళ్ళ మీద ఎఫెక్ట్ కాకుండా చూసుకోవాలి అనేది వాళ్ళని కూడా పేరెంటింగ్ చేయాలి. ప్లస్ స్టూడెంట్స్ని కూడా రెగ్యులర్గా ఈ వెల్నెస్ డిపార్ట్మెంట్లో ఒక 20 మంది ఉన్నారు. వాళ్ళు ఇదే పని. వాళ్ళు ఎవరికి ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు, టీచర్ దగ్గరికి, వాళ్ళని పేరెంట్ చేస్తారు. కొన్ని కామన్గా చెప్పేటి 1-to-1 చెప్పేది 1-to-1, లేకుంటే స్మాల్ గ్రూప్లో చెప్పేది స్మాల్ గ్రూప్, ఆ విధంగా అది చేస్తాం. రీసెంట్గా మేము ఇప్పుడు ప్రతి స్కూల్లో ఒక గ్రీవెన్స్ ఆఫీసర్ అని పెట్టాం. ప్రతి పేరెంట్, స్టూడెంట్స్ వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా రిగార్డింగ్ కమ్యూనికేషన్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, టీచర్ బాగాలేకున్నా, ఎనీ కంప్లైంట్ గ్రీవెన్స్ ఆఫీసర్కి రిపోర్ట్ చేస్తే వితిన్ 24 hours రిజాల్వ్ చేస్తాం. అంటే ఇది ఇప్పుడు కాదు, ఇంకా ఫ్యూచర్లో కూడా ఇది పెద్ద ఛాలెంజే. ఇది గ్యాజెట్స్, ఈ సింగిల్ పేరెంటింగ్,
అది తర్వాత ఈ డిప్రెషన్ అనేది, తర్వాత ఈ మధ్యలో ఈ డ్రగ్స్ మిగతా అవి కూడా వస్తున్నాయి. కాబట్టి వీటిని ఎట్లా కంట్రోల్ చేయాలనేది ఎవ్రీబడి ఈజ్ అ బిగ్ ఛాలెంజ్. నాట్ ఓన్లీ అస్, ఈవెన్ గవర్నమెంట్ లెవెల్లో, స్కూల్ లెవెల్లో, పేరెంట్ లెవెల్లో, సొసైటీ లెవెల్లో అది బిగ్ ఛాలెంజ్. దాన్ని ఒక మాస్టర్ ప్లాన్తో ప్రతి ఒక్కరు స్టేక్ హోల్డర్ ఇన్వాల్వ్ అయితేనే అది సక్సెస్ అయింది. ఏదో ఒక స్కూలు లేకుంటే ఏ ఒక్కరితో కాదు అది. అంటే అన్ని కమ్యూనిటీస్ చేయాలి. ఇప్పుడు మేము కూడా మా స్కూల్లో ఇష్యూస్ వచ్చినప్పుడు మీటింగ్స్లలో, ప్రిన్సిపల్ మీటింగ్లో ప్రతి దగ్గర మేము డిస్కస్ చేస్తాము. కానీ కొందరి దగ్గర మెకానిజం ఉంది, కొందరి దగ్గర లేదు. బట్ ఇది అల్టిమేట్గా ఈజ్ అ బిగ్ ఇష్యూ ఇన్ ఫ్యూచర్. ఎట్లా దీన్ని ఫుల్గా కంట్రోల్ చేయడం అనేది. ఎందుకంటే చిల్డ్రన్ ఆర్ చేంజింగ్ స్లోలీ. వాళ్ళు ఎట్లా కంట్రోల్ చేయడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్. ఈ మధ్య మీరు రాజకీయాల్లోకి రంగప్రవేశం చేయబోతున్నారు అనేది వింటున్నాను, నిజమా సార్? ఇప్పుడు రాజకీయం అనేది ఎప్పటి నుంచో అంటే ఒక ఉన్నది, ఆఫర్స్ కూడా వచ్చాయి అంటే మీరు ఇట్లా జాయిన్ కమ్మని. బట్ ఆ టైంలో ఇంకా ఈ స్కూల్స్ కానీ పిల్లలు కానీ సెటిల్ కాలేదు. ఇప్పుడు స్కూల్లో కూడా మనం ఆల్రెడీ ఒక లెవెల్కి మెచ్యూరిటీ వచ్చింది. ఒక 38,000 40,000 స్టూడెంట్స్ వస్తారు ఈ ఇయర్. పిల్లలు కూడా ఎడ్యుకేషన్ అయిపోయింది. ఇప్పుడు దే ఆల్రెడీ సన్ ఈజ్ ఆల్మోస్ట్ ఈజ్ టేకింగ్ కేర్ అండ్ డాటర్ ఆల్సో షీ విల్ కమ్ దిస్ ఇయర్. ఇప్పుడు ఏమనుకున్నామంటే ఇన్ని రోజులు అంటే కష్టపడి ఒక లెవెల్ వరకు స్కూల్స్కి తీసుకొచ్చాము. అదేవిధంగా ఇప్పుడు ఒకవేళ మనం పాలిటిక్స్కి పోగలిగితే మనం ఇప్పటి నుంచి మనం ఇక్కడ చేసిన హార్డ్ వర్క్తో అక్కడ కూడా పబ్లిక్ ఏదన్నా జెన్యున్గా కొన్ని రిఫార్మ్స్, ఈ పొలిటికల్ యాక్టివిటీలో ఇప్పుడు చాలామంది ఏమంటారంటే పాలిటిక్స్ అనగానే ఒక మంచి వాళ్ళు రావడానికి వెనుక చేసే టైం. ఎస్పెషల్లీ ఈ క్యాంపస్ పెట్టి ఎన్నాళ్ళైంది సార్? ఈ క్యాంపస్ 2006 with 450 student strength. Then over a period of time, year by year, we have developed the infrastructure. Then strength also increased. Then finally we reached about 9,000 students, including Cambridge. కానీ అంటే ఒక స్కూల్ అయినా, ఒక ఇల్లు అయినా, ఒక కంపెనీ అయినా అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుంటేనే సక్సెస్ అవుతుంది అని అంటారు సార్. సో అడ్మినిస్ట్రేషన్లో లోపాలు లేకుండా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారంటే ఏం చెప్తారు? ఈ అడ్మినిస్ట్రేషన్ అనేది అంటే ఎనీ ఆర్గనైజేషన్ ఎస్పెషల్లీ స్కూల్స్లో సక్సెస్ కానికి ఒక మన మేనేజ్మెంట్ ఫోకస్తో టైమ్లీ డెసిషను ఇవ్వడము కింద ప్రిన్సిపల్ కానీ స్టాఫ్ కానీ, దెన్ టైమ్లీ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇవ్వడము ప్రపోర్షనేట్ టు ది స్ట్రెంగ్త్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోడు ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, బిల్డింగ్స్ కానీ అవన్నీ కరెక్ట్గా ఇవ్వడము. ప్లస్ దానికి తోడుగా అకాడమిక్స్ స్టాండర్డ్ మెయింటైన్ చేయడము, తర్వాత స్పోర్ట్స్ ఆల్రౌండ్ యాక్టివిటీ డెవలప్మెంటు అవన్నీ ప్రొవైడ్ చేయడం ఇంపార్టెంట్. లేకుంటే దాని ఇమ్మీడియట్ ఎఫెక్ట్ నెక్స్ట్ ఇయరే తెలిసిపోతుంది. అంటే ఇవాళ స్కూల్స్ స్పెషల్లీ ఇన్ హైదరాబాద్ చాలా కాంపిటీషన్ ఉంది స్కూల్స్లో. నాట్ ఓన్లీ కాంపిటీషన్ సార్, ఇంకోటి ఏంటంటే ప్రస్తుతం ఇప్పుడు లాస్ట్ ఇయర్ మీరు చూసే ఉంటారు, ఒక స్కూల్లో చంటి పిల్లల్ని అబ్యూస్ చేసిన సందర్భం కూడా మనం చూసాం. సో అలాంటి విషయాల్లో మీరు చూసినప్పుడు మీరు ఇక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారంటే ఏం చెప్తారు? దానికి మేము ఈ స్ట్రెంత్కి తగ్గట్టుగా ఎవ్రీ 2 క్లాసెస్కి ఒక ఇన్ఛార్జ్ హెచ్ఎం కానీ, ఒక కోఆర్డినేటర్ కానీ క్లాస్ లెవెల్, తర్వాత ఎవ్రీ 2 క్లాసెస్కి ఒక వైస్ ప్రిన్సిపల్ ఓవరాల్గా, ప్లస్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్కి స్పోర్ట్స్ 40 టీచర్స్ ఉన్నారు ఇక్కడ ఫర్ స్పోర్ట్స్. వాళ్ళకు వాళ్ళ స్టూడెంట్స్ని క్లాస్కి తీసుకురావడం, మనం తీసుకోవడం రెస్పాన్సిబిలిటీ. వాళ్ళ ఓవరాల్గా ఒక విజిలెన్స్ ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్ రిటైర్డ్ అతన్ని పెట్టాము. తర్వాత ప్రతి బ్లాక్కు ఒక విజిలెన్స్ ఆఫీసరు, దానికి తోడుగా మళ్ళీ కరెక్ట్ సెక్యూరిటీ. తర్వాత టోటల్ క్యాంపస్ ఈజ్ సీసీ కవరేజ్.
దాన్ని ఒక ఇద్దరు మనుషులు ఇప్పుడు ఒక 40 టీవీస్ ఉన్నాయి, ఇలా కంటిన్యూగా వాళ్ళు చూస్తారు ఎక్కడ ఏమవుతుంది మానిటర్ చేస్తాం చేసి ఏ ఏరియాలో వన్ ఈజ్ ప్రోయాక్టివ్ మెజర్స్ ప్లస్ ప్రివెన్షన్స్ మెజర్స్ దాంతో కంట్రోల్ చేయడం అయితే. ఎస్పెషల్లీ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం అని అంటే ఇంగ్లీష్లోనే మాట్లాడాలి అనేది ఒకటి పెడతారు. కానీ చాలామంది చెప్పేదంటే మన మాతృభాష కూడా మాట్లాడాలి, మాతృభాషని మనం పలకనప్పుడు ఇతర భాషల్ని మనం ఏ విధంగా మనం చేస్తాం అనే పాయింట్ ఒకటి ఉంటుంది. ఆ పాయింట్లో మన మాతృభాషకు సంబంధించి మీరు ఏం చేస్తున్నారంటే ఏం చెప్తారు సార్? మాతృభాష అనేది నా సెకండ్ లాంగ్వేజ్ ఉంది, థర్డ్ లాంగ్వేజ్ ఉంది, మాతృభాష అదొకటి. ప్లస్ పేరెంట్స్ విష్ ఎక్కువ యాక్చువల్గా ఏంటంటే మా స్టూడెంట్ కంపల్సరీ ఇంగ్లీషే మాట్లాడాలి, ఇంగ్లీష్ నేర్చుకోవాలనేది. బట్ మేము అంత స్ట్రిక్ట్ కాదు ఇంగ్లీష్ గురించి. బట్ ఇంగ్లీష్తో వాళ్ళకు సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్, అందులో ఏదో ఒక లాంగ్వేజ్లో కానీ లేకుంటే బై ప్రాక్టీస్ కానీ తెలుగు కంపల్సరీ వాళ్ళు మాట్లాడతారు. అంటే ఇంగ్లీష్ ఒకవేళ అదర్ స్టేట్స్ పిల్లలు అయితే వాళ్ళు హిందీ, మన స్టేట్ వాళ్ళు తెలుగు, మన వాళ్ళు నార్మల్గా తెలుగు వాళ్ళు అయితే సెకండ్ లాంగ్వేజ్ తెలుగు నేర్చుకొని దాన్ని బట్టి ఈ గ్రౌండ్స్లో కానీ లేకుంటే క్లాసులో కానీ అప్పుడప్పుడు తెలుగు మాట్లాడతారు. మేము అంత స్ట్రిక్ట్ కాదు, అంటే కంపల్సరీ ఓన్లీ ఇంగ్లీష్లో మాట్లాడాలనే రూల్ లేదు. రైట్. ఏమైనప్పటికీ మీ పల్లవి స్కూల్స్ నుంచి మట్టిలో మాణిక్యాలని, ఇక్కడి నుంచి దేశానికి పనికొచ్చే ఎంతోమంది గొప్పవాళ్ళని మీరు తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్.